వాళ్ళు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. 11, 12 కలిపి ఉన్నాయి. దానిని చదువుదాం. ఈ విధంగా రాయబడింది: మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అంటున్నాడు. అంటే కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలమైన ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని, అంటే అక్కడ హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. అదేవిధంగా ఈరోజు వింటున్నటువంటి మనకి కూడా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారితో ఎందుకు ఈ మాటను చెప్తున్నాడంటే, వారు ఇదివరకు అనేటువంటి సంఘటన మనందరికీ కూడా అన్వయించుకోవచ్చు. ఇదివరకు అంటే రక్షించబడిన ప్రారంభ దినాల్లో, బాప్తిసం తీసుకున్న ప్రారంభ దినాల్లో, యేసే ప్రభువని నమ్మినటువంటి ప్రారంభ దినాల్లో ఎంత ఆసక్తి అయితే దేవుని ఎడల మనం కనపరిచామో, దేవుని సన్నిధి ఎడల ఎంత ఆసక్తిని కనబరిచామో, ఆ ఆసక్తిని ఎక్కడి వరకు కొనసాగించమంటున్నాడు? తుది వరకు. అంటే మన జీవితాంతము కూడా, మన జీవిత పర్యంతము కూడా తుదమట్టుకు కనపరచవలనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటల్లోనే మనకు అర్థమవ్వాలి ఏంటంటే, అంటే మీరు ప్రారంభంలో దేవునిలో బాగా ఉండేవారు, ప్రార్థన బాగా చేసేవారు, దేవుని మందిరానికి బాగా వచ్చేవారు, ఆత్మీయతలో మంచిగా ఉండేవారు, అన్ని విషయాల్లో కూడా మీరు ఆసక్తి చూపించేవారు. రాను 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 ఏమైపోయిందంటే, ఆ దేవుని ఎడల ఆసక్తి సన్నగిల్లిపోయింది, ప్రార్థన ఎడల ఆసక్తి సన్నగిల్లిపోయింది, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో వెనకబడిపోతూ ఉన్నాం. ఈ విధంగా మీరు చల్లారిపోతున్నారు. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే, మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. ఏంటా నిరీక్షణ? ఒకానొక రోజున యేసయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ పరిపూర్ణమగునట్లు మీరేం చేయాలంట? మీ ఆసక్తిని ఇదివరకుటి వలె మీరు మరలా తుది వరకు కొనసాగించాలి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ అప్పటిలో ఉన్నటువంటి ఆసక్తి, అప్పటిలో ఉన్నటువంటి ఉత్సాహము, దేవుని సన్నిధి ఎడల, వాక్యము ఎడల, ప్రార్థన ఎడల, మీటింగ్స్ ఎడల నువ్వెంతగా ఉండేవాడివో, ఉండేదానివో ఒకసారి ఈ రాత్రి పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇది వరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆసక్తి కోల్పోయిన స్థితిలో ఒకవేళ నీవు నేను ఉన్నామేమో. ఏదో నామకే వాస్తే, అంటే నామకార్థంగా ఉన్నాములే, వస్తున్నాములే, ఉంటున్నాములే అన్నట్టుగా మన క్రైస్తవ భక్తి జీవితం ఒకవేళ నామకార్థంగా అలా వెళ్ళిపోతూ ఉందేమో. ఈరోజు ఆయన అంటున్నాడు, మీలో ప్రతివాడు కూడా మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. ఏ నిరీక్షణ? దేనికోసం మన నిరీక్షణ? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన నిరీక్షణ అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏంటండి మన నిరీక్షణ? మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ సంబంధులం కాదు, మేము ఈ లోక సంబంధులం కాదు. బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందాం కాబట్టి మేము దేవుని సంబంధులం, పరలోక సంబంధులం అని చెప్పుకుంటున్నాం. మనం దేనికోసం నిరీక్షిస్తున్నామంట? మన రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. ఒక క్రైస్తవుని నిరీక్షణ దేనికోసం అంటే ఆయన రాకడ కోసమే. ఆయన ఈరోజు వచ్చిన ఎత్తబడాలి అనేటువంటి ఒక నిరీక్షణతో క్రైస్తవుడు జీవించాలి. ఒకవేళ చనిపోయిన పరలోకానికి వెళ్ళాలనేటువంటి నిరీక్షణ కలిగిన జీవముతోనే మనము ఈ లోకములో కన్నుమూయాలి. ఆ నిరీక్షణ లేకుండా నామకార్థంగా ఎలాగబడితే అలా జీవించకూడదని ఈ రాత్రి దేవుని వాక్యం తెలియచేస్తుంది. మీరు ఒకవేళ ఆ ఆసక్తిలో సన్నగిల్లిపోయారేమో, దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల ప్రార్థనలో మీరు గనక మీ ఆసక్తి చల్లారిపోయి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఇది వరకు వలె ఆసక్తిని తుద వరకు కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో ఆసక్తి కలిగి ఉండాలి? దేనిలో ఆసక్తి మనం కలిగి ఉండాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఈ యొక్క అంశం మీద, ఆసక్తి అనేటువంటి విషయం మీద మనం జాగ్రత్తగా దృష్టి పెడదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా రాయబడింది, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హల్లెలూయా. దేనిలో ఆసక్తి కలిగి ఉండాలి? పౌలు గారు చెప్తున్నారు కదా, మీరు ఇదివరకు కలిగి ఉన్నటువంటి ఆ ఆసక్తి తుద వరకు, అంటే మీ చివరి వరకు కూడా, మీరు బ్రతుకున్నంత వరకు కూడా కొనసాగించండి అని ఆయన దేని గురించి చెప్తున్నాడు? ఏంటి ఆసక్తి అంటే? ఇది ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. మాంద్యులు అంటే బద్ధకస్తులు, మాంద్యులు అంటే సోమరులు, మాంద్యులు అంటే నిర్లక్ష్యం కలిగిన వారు. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, భక్తి విషయంలో బద్ధకంగా ఉండకూడదు, ఆత్మీయత విషయంలో సోమరులుగా ఉండకూడదు. ఈ అన్నిటిలో ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో కూడిన ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని వాక్యం మనతో చెప్తుంది, ఒకప్పుడు మీరు చాలా మంచిగా ఆసక్తితో ఉండేవారు. మీరు ఇది వరకు చూపించినటువంటి ఆ ఆసక్తి చివరి వరకు కూడా మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు చెప్తున్నారు. ఏంటి ఆసక్తి అంటే? ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి అనేటువంటి ఆసక్తి. ఆత్మయందు తీవ్రత కలిగి అంటే మన సంఘములోనే ఆలోచన చేద్దాం. ఎలా ఉండేది అంటే, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన సంఘములో ఎంత ఆసక్తి ఉండేదంటే, చుట్టుపక్కల ప్రాంతాల్లో 10-15 కిలోమీటర్లు కూడా సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి ఆ మీటింగులో హాజరయ్యేటువంటి ఆసక్తి మన సంఘములో ఉండేది. అవునంటారా కాదంటారా? సైకిల్ తొక్కడానికి కాలు నొప్పులు వచ్చేవి కాదు. ఇప్పుడులాగా చక్కటి పలహారం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి సైకిళ్ళు వేసుకొని రాత్రనక ఏమీ చూడకుండా, రోడ్లు ఎలాగున్నాయో కూడా చూడకుండా ఎంతో ఆసక్తితో వెళ్ళి
ఆ మీటింగులో పాల్గొని వచ్చేవారు. మరి ముఖ్యంగా డిసెంబర్ నెలలో క్యారల్స్కి అయితే చాలా విస్తారంగా తిరిగేటువంటి ఆసక్తి. మరి రాను 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 ఏమైపోయింది ఆ ఆసక్తి అంటే, ఇంటి దగ్గర నుండి మందిరానికి రావడానికి కూడా ఆసక్తి లేనటువంటి పరిస్థితి. దేవుని మందిరానికి రావడానికి కూడా, నడవడానికి ఇంట్రెస్ట్ లేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలో గడపడానికి కూడా ఆసక్తి సన్నగిలిపోయింది. కనుక పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఇదివరకు ఎంత ఆసక్తిని కనపరచారో తుద వరకు కూడా అదే ఆసక్తిని కనపరచాలి. ఆత్మయందు తీవ్రత. ఎందుకు చల్లారిపోయాం? ఎందుకు అనగారిపోయాం? ఎందుకు దూరం అయిపోయాం? ఎందుకు ఆసక్తిని కొనసాగించలేకపోతున్నాం? మాంద్యులు అంటే ఈ సోమర్తనం వచ్చిందా? నిర్లక్ష్యం వచ్చిందా? దేవుడు అంటే లెక్క చేయకుండా ఉన్నావా? బద్ధకం ఏలుబడి చేస్తూ ఉందా? ఈ ఆత్మీయ బద్ధకం, ఈ ఆత్మీయ సోమర్తనం, ఆత్మీయ నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆ ఆసక్తి విషయంలో మాంద్యులము కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించేవారుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. మరలా అట్టి ఆసక్తిని కుటుంబాలుగా కలిసి అందరూ కూడా కలిసి దేవుని మందిరంలో గడిపేటువంటి ఆ ఆసక్తి నేటి దినాల్లో కావాలి, రావాలి అని దేవుడు మరలా ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఎప్పుడో చక్కగా దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, మీటింగ్లో పాల్గొన్నటువంటి నీవు మరలా చల్లారిపోయి అలా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరాలను రుచి చూచి మరలా లోకములో కలిసిపోతే, మరలా చల్లారిపోతే దాని పర్యవసానం బహుభయంకరంగా ఉంటుంది. అప్పట్లో బాగా ప్రార్థన చేశాను, అప్పట్లో బాగా తిరిగాను, అప్పట్లో అన్ని మీటింగులకు వెళ్ళాను అంటే అప్పుడు కాదు, ఎప్పటికీ కూడా నువ్వు అలాగే ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మీయత అనేది కొద్ది రోజులు ఉండేది కాదు, కొన్ని నెలలు ఉండేది కాదు, కొన్ని సంవత్సరాలు ఉండేది కాదు, కొంతకాలానికే పరిమితం కాదు. ఈ ఆత్మీయత అనేది చివరి వరకు కూడా, మనం బ్రతుకున్నంత వరకు కూడా కొనసాగించవలసినది, పాటించవలసినది, అన్వయించుకోవలసినది, అనుసరించవలసింది ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఈ ఆసక్తిలో మీరేమాత్రము సన్నగిల్లిపోకుండా ఈ లేఖనాల ద్వారా మరలా మరలా మీరు పురుకొల్పబడి, దేవునిలో రేపబడి, భక్తిలో ఉత్సహించబడి దేవుని మందిరానికి మానకుండా రావాలి. దేవునిని ఆరాధించడానికి ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. అనేక మందిని దేవుని వైపుకు నడిపించేవారిగా ఉండాలి. ఆసక్తి విషయంలో మీరు ఇదివరకు ఉన్నట్టుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 69వ కీర్తన 9వ వచనము. 69వ కీర్తన 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించుచున్నది అంటే అర్థం ఏంటండి? భక్షించుచున్నది అంటే అండి బాధపడుతుంది కాదు. భక్షించడం అంటే తినడం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను లోపల తినేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, శరీరంలో ఏదో ఒక పార్ట్కి క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే లోపల తినేస్తుంది. ఆ క్యాన్సర్ ముదిరిపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇదిగో నీకు క్యాన్సర్ వచ్చింది, అది ముదిరిపోయి లోపల నీ అవయవాలను ఏం చేసింది? తినేసింది. అంటే తినేయడం. భక్షించడం అంటే తినడం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే, నీ ఇంటిని అంటే అది దేవుని మందిరాన్ని గురించి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని మందిరాన్ని గూర్చినటువంటి ఆసక్తి నన్ను తినేస్తూ ఉంది. ఈ భక్తుడికి ఎంత ప్రేమ దేవుని సన్నిధి ఎడల ఎంత ఆసక్తో మనం చూడగలిగితే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో గడపాలి, దేవుని మందిరంలో దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలి అనేటువంటి ఆసక్తి ఆయన ఏం చేస్తుందంట, తినేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆదివారం వస్తున్నాం, మరలా ఆదివారం వస్తున్నాం, మధ్యలో మందిరాన్ని గురించి మనం పట్టించుకోవట్లేదు, మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం పట్టించుకోవట్లేదు. ఈ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు దగ్గర నెరవేర్చబడింది. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ఎవరి కోసం చెప్పబడిందంటే యేసయ్య కోసం చెప్పబడింది. యేసయ్య మందిరంలో వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తూ ఉంటే, రోకలు మారుస్తూ ఉంటే, పేకాట్లు ఆడుతూ ఉంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేశారేంటి అని ఆయన వెంటనే కోప్పడి కొరడా తీసుకొని వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు. అక్కడ రాయబడిన మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. అంటే నా మందిరం ఇలా వ్యాపారపు టిల్లుగా చేశారు, నా మందిరాన్ని పాడు చేశారు, నా మందిరం ఇలా ఉండడానికి వీల్లేదు అని ఆయన మందిరాన్ని పరిశుద్ధపరిచినటువంటి ఆ సందర్భం. ఈరోజు ఆ ఇంటిని గూర్చిన అనగా ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి మనము కలిగి ఉండాలి. నా మందిరం దీవించబడాలి, నా మందిరం చక్కగా నడిపించబడాలి, నా మందిరం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేటువంటి ఆసక్తి మనము కలిగి ఉండాలి. మా ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. అదేవిధంగా భౌతిక సంబంధమైన మందిరాన్ని కూడా మనం ఆసక్తితో ఏం చేస్తే మన మందిరం కట్టబడుతుంది, మిగిలిన పనులు ముందుకు కొనసాగుతాయి అనే మందిరంలో కార్యక్రమాలను గూర్చినటువంటి ఆసక్తి కూడా మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేడు దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నారంటే, మొట్టమొదటిగా నేను మీకు చూపించిన ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలంటే, ఇదివరకు మీరు కలిగిన ఆసక్తి అంటే దేవుని ఎడల ఎంత ఆసక్తితో మందిరానికి వచ్చేవారో, ప్రార్థనలకు పరిగెత్తేవారో ఆసక్తి కలిగి ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించాలి అని చెప్పాను. అయితే ఈరోజు స్టిల్ టుడే క్రైస్తవ్యంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆసక్తి ఏంటో మనం చూసినట్లయితే చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, ఆగండి, ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు ఏ ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం. దీనికి బైబిల్ పెట్టినటువంటి పేరు ఏంటంటే, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దీనికి బైబిల్లో మన ఆ అంశానికి సంబంధించిన పేరు మనం చూస్తే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనము. 32వ అధ్యాయం 9వ వచనము. సుఖాశక్తి, దేవునికి స్తోత్రం. సుఖాశక్తి గల కన్యలారా వనకుడి అని చెప్తున్నాడు. సుఖాశక్తి అంటే దేవుని మందిరానికి రావడం కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవాలను ఎక్కువ ప్రేమించేవారు. వాటి ఎడల ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు, కానీ దేని ఎడల ఆసక్తి కలిగి ఉండట్లేదు అంటే ఆత్మీయ విషయాలను గూర్చిన ఆసక్తి, దేవునిని గూర్చిన ఆసక్తి, దేవుని మందిరాన్ని గూర్చినటువంటి ఆసక్తి, భక్తిని గూర్చినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండట్లేదు. ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో మనుషులు ఏమైపోతున్నారంటే దేవుని కంటే సుఖాన్నే ప్రేమించేవారు.
దేవుని కంటే టీవీనే ప్రేమించేవారు, దేవుని కంటే సీరియల్నే ప్రేమించేవారు, దేవుని కంటే సెల్ ఫోన్నే ప్రేమించేవారు, దేవుని కంటే నిద్రనే ప్రేమించేవారు. ఆ మాట కూడా రాయబడింది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతలు 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. దేవునికి స్తోత్రం. నిద్రయందు ఆసక్తి కలిగి ఉంటున్నారు. అయ్యా రండి దేవుని మందిరానికంటే, రాత్రి కదండి కళ్ళు మూతలు పడిపోయి తిన్న తర్వాత. చాలామంది చెప్పే మాట తిన్న వెంటనే నిద్ర వచ్చేసిందండి. అలా నిద్ర వచ్చే వారికి ఏమొస్తుందంట? లేమి వస్తుంది. అలా బద్ధకంగా ఉన్న వారికి ఏమొస్తుందంట? దరిద్రం వస్తుంది. సామెతల గ్రంథం చదవమని మీకు అందుకే చెప్పాను. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. ఇలాగా నిద్ర యందు ఆసక్తి విడవని వారికి లేమి కలుగుతుంది. అంటే ఏమి ఉండ వాళ్ళకి ఎంత సంపాదించిన వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారు నిద్రలోనే ఉంటారు, బద్ధకం కలిగి ఉంటారు. ఈ ఆసక్తి దేని మీద ఉందంటే నిద్ర మీద, సుఖానుభవాల మీద. దేవుని మందిరానికి నడవడానికి కష్టం, దేవుని మందిరంలో ఒక గంట కూర్చోవడానికి కష్టం. ఈ లోకములోనే ఒక గంట దేవుని మందిరంలో గడపడానికి సమయం ఇవ్వనటువంటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతాం? ఊరుకునే వచ్చేస్తుంది పరలోకం. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకుంటేనే, ఈ మందిరానికి వస్తేనే ఆ పరలోకానికి వెళ్ళడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ అవకాశం ఉన్న మందిరానికి రాకపోతే ఇంకా పరలోకానికి ఎక్కడ వెళ్తాం? దేని ఎడల ఆసక్తి కలిగి ఉంటున్నారంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు ఈ అంచె దినాల్లో ఉన్నారు. అయ్యో వాళ్ళకి ఆసక్తి లేదా, లేకపోతే బాగోలేదా అనుకుంటే చాలా విషయాల్లో బాగుంటున్నారు, అన్ని విషయాల్లో హాజరవుతున్నారు, అన్ని విషయాల్లో గంటలు నిలబడైనా సరే ఉంటున్నారు. కానీ దేవుని మందిరంలో ఒక గంట గడపలేకపోతున్నారు. ఎంత బాధాకరమైన విషయం. దేవుణ్ణి ఎరగని వారా? దేవుడు అంటే తెలియదా? క్రైస్తవ్యం అంటే తెలియదా? అంటే తెలుసు. దేవుని నమ్ముకున్న వారే, రక్షణ పొందిన వారే, వారి కుటుంబంలో చాలామంది దేవుని మందిరికి వెళ్ళేవారే. అయినా కానీ దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. బాప్తిసం తీసేసుకున్నాంలే, ఆయన వచ్చే సమయంలో అప్పుడు 4 రోజులు చచ్చికెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారేమో. కాదు, అలా ఏదో లాస్ట్ మినిట్లో నీకు అవకాశం దొరికేద్ది అనుకుంటున్నామేమో. కాదు. మరి అలా అయితే సంవత్సరం అంతా మందిరానికి వచ్చేవాడి సంగతి ఏమవ్వాలి? ప్రతిదినము పరిశుద్ధత కలిగిన వాడి పరిస్థితి ఏమవ్వాలి? ప్రతిరోజు ప్రార్థించేవాడి పరిస్థితి ఏమవ్వాలి? అప్పుడే లాస్ట్ మినిట్లో దేవా నిన్ను నమ్ముకుంటాను ప్రభు అని నువ్వు ఓకే అనేస్తే ఎలా ఉంటుంది? అది కాదు. ఇదంతా దేవుడు ఎందుకు పెట్టాడంటే క్రమక్రమంగా నువ్వు పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి, క్రీస్తు సారూప్యములోనికి, ఆయన రాకడ కొరకు నిరీక్షణలో పరిపూర్ణమవడానికి దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు గనుక ఈ మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాల గురించి కొంతమంది అంటే వేరే వారు చేయని వారు ఏమంటారంటే 40 దినాల భక్తి అని వెటకారంగా మాట్లాడుతూ, సేవకులే, బయట వారు ఎవరు కాదు, సేవకులే అంటారు. ఏమనంటే 40 దినాలైనా భక్తి అనేవారికి నేను అంటాను, మా సంఘాల్లో కొంతమంది డ్యూటీలు చేసుకుంటున్నారు. ఆదివారాలు సెలవులు లేవు వారికి. సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే వారు ఆ నెలలో ఒక ఆదివారమో లేకపోతే 2 ఆదివారాల్లో మందిరానికి వస్తారు, మిగతా 3 ఆదివారాలు రారు. అంటే 52 ఆదివారాల్లో ఒక 20 ఆదివారాలు 30 ఆదివారాలు వస్తారు, మిగతా 22 ఆదివారాలు రారు. అటువంటి వారు ఈ 40 దినాలు దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యాన్ని వింటారు. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు ఆ 52 ఆదివారాలకి జాయింట్ అయి దేవుని వాక్యాన్ని వింటారు, దేవునిలో బలపడతారు, ప్రార్థనలో ఎదుగుతారు. నీకేమొచ్చింది నష్టం? నువ్వు చేయకపోయావు. ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి, వాక్యాన్ని ప్రతిరోజు వినడానికి మేము తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయంలో నువ్వెందుకు ఏర్పడుతున్నావు? మా సంఘం దీవించబడాలి, మా సంఘం ఎత్తబడాలి, మా సంఘంలో అందరూ కూడా ఆత్మీయతలో బలపరచబడాలి, వాక్యము చేత సరిచేయబడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వాక్యాన్నే వింటున్నాం, వాక్యాన్నే వినిపిస్తూ ఉన్నాం, ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నాం.
ఇది దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాం. నీకు ఇష్టమైతే చేయి, కష్టమైతే మానేయి. అంతేగాని ఇలా పేర్లు పెట్టి మనలో మనకే వివాదాలు తీసుకొచ్చే విధంగా మాట్లాడడం దేవుని సేవకులకు తగదు. మిగతా రోజుల్లో రమ్మంటే రారు, కానీ ఈ పేరట పిలిచినందుకైనా ఇంతమంది వచ్చారు, ఇంతమంది కూర్చుంటున్నారు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి వారు మాటలు పట్టించుకోకుండా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాలను సద్వినియోగం చేసుకుంటూ దేవుడు మనతో మాట్లాడుతున్న ఇదివరకు మీరు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, రక్షించబడినప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, మందిరం ఇలా లేకుండా ఇది చిన్నదిగా ఉన్నప్పుడు, లేకపోతే అది కమ్మలిల్లుగా ఉన్నప్పుడు, లేకపోతే సిమెంట్ రేకులతో ఉన్నప్పుడు ఎంత ఆసక్తి కనపరిచారో, ఇప్పటికీ ఎప్పటికీ మీరున్నంత వరకు కూడా దేవుని ఎడల అదే ఆసక్తి కలిగి ఉండండి. దేవుని యొద్ద నుండి మెండైన దీవెనలో మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం.